పహల్గా ఉగ్రదాడి గుట్టు రట్టు చేసే పనిలో ఉంది ఎన్ఐఏ. పలువురు అనుమానితులతో పాటు సాక్షుల్ని కూడా అధికారులు విచారిస్తున్నారు. జిప్ రైడర్తో పాటు పోనీ రైడర్స్ని కూడా విచారించారు. కొందరు టూరిస్టులు జిప్ రైడర్స్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేయడంతో వాళ్లను పలు ప్రశ్నలు అడిగారు. పెహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. దాడికి సంబంధించి 25 మంది ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. టూరిస్ట్ రిషిభట్ వీడియోలో కనిపించిన జిప్ లైన్ ఆపరేటర్ ముజిమిల్ను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. ముజిమిల్ తీరుపై తనకు చాలా సందేహాలు ఉన్నాయని వెల్లడించాడు రిషిభట్. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుంటే అల్లాహు అక్బర్ అని నినాదాలు చేశాడని తెలిపాడు. అయితే జిప్ రైడర్ ముజిమిల్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రాథమిక దర్యాప్తు తర్వాత అధికారులు వెల్లడించారు. మరోవైపు పెహల్గాంలో టూరిస్టులను పర్వత ప్రాంతాలకు గుర్రాల మీద తీసుకెళ్లిన పోనీ రైడర్స్ ను కూడా ఎన్ఐఏ అధికారులు విచారించారు. పెహల్గాం ఉగ్రదాడిని డీకోడ్ చేస్తుంది ఎన్ఐఏ అధికారుల బృందం. బైసరన్ వ్యాలీలోని టెర్రర్ స్పాట్ లో 6 సభ్యుల ఎన్ఐఏ బృందం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసింది. పెహల్గాం దాడిపై ఎన్ఐఏ దర్యాప్తులో కీలకమైన అంశాలు బయటకు వచ్చాయి. 2 ఉగ్రవాదులు ట్రాక్ సూట్లలో ఉన్నట్లు గుర్తించారు. ఎగ్జిట్ పాయింట్ దగ్గర టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. దాడి జరిగిన రోజు బైసరన్ వ్యాలీలో 400 మంది ఉన్నట్లు గుర్తించారు. అదే రోజు అక్కడ 1000 టికెట్ల విక్రయాలు జరిగాయి. ఉగ్రవాదులు ఈ స్పాట్ ని ఎంచుకోవడానికి కారణాలను అన్వేషించే పనిలో ఎన్ఐఏ బృందం ఉంది. పెహల్గాంలో బేతాబ్ వ్యాలీ, అరు వ్యాలీ, చందన్ బారి టూరిస్ట్ స్పాట్ లో రెగ్యులర్ గా భద్రత ఉందని, బైసరన్ లో మాత్రం సెక్యూరిటీ సిబ్బంది లేరని తెలిపారు స్థానికులు. పెహల్గాం అటాక్ స్పాట్ లో లభించిన బుల్లెట్ షెల్స్ కు ఫోరెన్సిక్ పరీక్షలు చేశారు. ఉగ్రవాదుల ఫోటోలు, వీడియోలను విశ్లేషిస్తుంది ఎన్ఐఏ. ఉగ్రవాదులు మొబైల్ పేడ్ యాప్ ను వాడినట్లు భావిస్తోంది. ఈ మేరకు ఆధారాలు సేకరిస్తోంది. యాప్ ద్వారానే ఉగ్రవాదులు కమ్యూనికేషన్ కొనసాగించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. బైసరన్ వ్యాలీ దగ్గర అడవుల్లో కూడా అన్వేషణ కొనసాగిస్తుంది ఎన్ఐఏ. పెహల్గాంలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల్లో 2 జమ్మూ ప్రాంతంలోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదుల మద్దతుదారుల ఇళ్లలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు వాళ్ళు తమ స్థావరాలు మారుస్తున్నారు. ఉగ్రవాదులు చిక్కినట్టు చిక్కి పారిపోతున్నారని, అతి త్వరలో వాళ్ల కథకు ఫుల్ స్టాప్ పెడతామని ఆర్మీ ప్రకటించింది.